కార్మిక రంగానికి రెడ్డి అప్పలనాయుడు చేస్తున్న సేవలు అమూల్యమైనవని ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా కోశాధికారి నాగరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీలో ఐఎఫ్టియు కార్మిక నాయకులు ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నూజివీడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బర్మా ఫణిబాబు హాజరయ్యారు. తొలుత రెడ్డి అప్పలనాయుడికి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికిన అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి ఐఎఫ్టియు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిదని అన్నారు. సమాజంలో శ్రామిక వర్గాలు పడుతున్న బాధలు, పేద వర్గాలు అనుభవిస్తున్న కష్టాలు, అనేక రకాల పరిస్థితులను చూసి దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అంతేకాకుండా అనేక రకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన అనుభవం తనకుందని అన్నారు. నిబద్ధత కలిగిన ఐఎఫ్టియు సంస్థ అనేకలకు చైతన్యాన్ని, నైపుణ్యాన్ని, కార్మిక వర్గం పట్ల, పేద వర్గాల పట్ల గతంలో ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పనిచేశానని తెలిపారు. ఐఎఫ్టియు అనేక మంది నాయకుల్ని తయారు చేసిందని, అందులో తాను ఒకరినని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ప్రెసిడెంట్ దేవుడు, ఐఎఫ్టియు సెక్రటరీ బోను సాయి, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ మెంబర్ పాసం నాగబాబు, స్థానిక నూజివీడు జనసేన నాయకులు బొబ్బిలి శ్రీకాంత్, తోట వెంకట్రావు, పగడాల జగన్మోహన్ రావు, గొల్లపల్లి శ్రీకాంత్, గొల్లపల్లి గిరి, పొన్నూరు నాగబాబు, స్థానిక టీడీపీ నాయకురాలు షేక్ నజీమా మరియు ఐఎఫ్టియు అనుబంధ సంస్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరులో చిన్న విషయం చూస్తే రెండు జూట్ మిల్స్లో ఐఎఫ్టి జెండా ఉన్నంతకాలం కూడా ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు 6-7 వేల కుటుంబాలు, 6-7 వేల మంది కార్మికులు ధైర్యంగా నిర్భయంగా వారి యొక్క హక్కులు ఉండేవి, వారికి జీతభత్యాలు వచ్చేవి, జూట్ మిల్ తిరిగేది. కార్మికుల యొక్క బలహీనత వల్ల ఎదట పార్టీలు, ఎదట ట్రేడ్ యూనియన్స్ చూపించినటువంటి ఆశ వల్ల మధ్యకో, ఒక సాల్వాకో, రిటైర్మెంట్ అయితే ఒక 1000 రూపాయలకు ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని రోజు వేసవికాలంలో మజ్జిగ పోస్తుందనో వాళ్ళ సొంత డబ్బులు పోస్తున్నట్టు కలరింగ్ ఇస్తే కార్మికులు మోసపోయి ఒక చోట టీఎన్టీసీ వాళ్ళ ఫాదరు వేరే సంఘం పెట్టారు, అతను టీఎన్టీసీ కాకుండా సపరేట్ పోటీ చేసి గెలిచాడు. ఇంకొక చోట టీఎన్టీసీ గెలిచింది. వాళ్ళకి కార్మిక చట్టాలు తెలియదు. కార్మికులు పడుతున్నటువంటి ఆ పనిలో చేస్తున్నప్పుడు ఎంత కష్టం ఉంటుందో, ఎంత చెమట కారుద్దో వాళ్ళకి తెలియదు. ఎన్ని పాయింట్స్ అమ్మేస్తే కార్మికుడు ఏ రకంగా పోతాడో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళని గెలిపించుకొని ఆ 2 జూట్ మిల్లు కూడా మూతకి కారకులయ్యారు. అవగాహన లోపించినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మేడే చేయాలన్నా, లేదా ఏదైనా మహాసభలు చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కార్మిక వర్గం వెళ్ళి అడిగి తీసుకురావాలి తప్పించి ఓనర్ దగ్గరకో లేదా ఫ్యాక్టరీ యజమాని దగ్గరకో నాయకులు డైరెక్ట్గా వెళ్ళి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఏంటంటే ఈరోజు నేను ఇక్కడికి మన ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంది, వేరే పార్టీల్లో వాళ్ళని ఈ రకంగా చేయకూడదు. మన వాళ్ళు ఒక రకంగా ఒక అడుగు ముందుకేసి నన్ను పిలిచారు. అంటే నేను అక్కడ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా